హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రైల్వే ఆర్ఆర్బి సంబంధించి టెక్నీషియన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మనం రైల్వేకి సంబంధించి అంటే ఆర్పిఎఫ్కి అయినా సరే, ఏఎల్పి అయినా అన్ని రైల్వే సంబంధించి అన్ని గ్రూప్స్ కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసాం, టెలిగ్రామ్ గ్రూప్. సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఒక ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి అప్డేట్ కూడా అందులో మీకు దొరుకుతుంది. ఇక దీని ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఓన్లీ ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అది సిగ్నల్ అయినా సరే, టెక్నీషియన్ అయినా సరే. టెక్నీషియన్ ఎవరైతే ఐటీఐ చేశారో, ఇంటర్మీడియట్ చేశారో అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు హాల్ టికెట్స్ అయితే వస్తాయి. సో దీనికి ఎగ్జామ్ డేట్స్ అయితే మాత్రం అఫీషియల్గా మనకి జూలై మరియు ఆగస్టు మధ్యలో పక్కాగా ఎగ్జామ్ అయితే ఉంటాయి. ఓకే, మీకు ఏఎల్పి కూడా జూన్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత వెంటనే ఈ జూలైలో ఈ ఎగ్జామ్స్ అనేది కూడా ఉంటాయి. సో మీకు కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్ కూడా అదే విధంగా ప్రిపేర్ అయితే అవ్వాలి. ఇందులో మెయిన్ మనకి కామన్గా ఏఎల్పికి మరియు టెక్నీషియన్స్కి బోత్ రెండు అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సినవి ఏంటి అంటే జనరల్ సైన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే అది ఎవరైతే బాగా కాన్సన్ట్రేట్ చేస్తారో మ్యాక్సిమం మనకి 50% సిలబస్ అనేది కవర్ అవుతుంది. తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ అనేది కామన్, ఇంకా ఆర్పిఎఫ్ అయినా సరే, జేఈ అయినా, ఆర్ఆర్బి గ్రూప్ డి అయినా, ఎన్టీపీసీ అయినా, ఏఎల్పి అయినా, టెక్నీషియన్ అయినా అర్థమెటిక్ రీజనింగ్ అనేది కామన్. సో ఎందుకంటే చూద్దాం, ఇక్కడికి ఇది సిగ్నల్ సంబంధించి చూస్తే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 మార్క్స్కి ఇచ్చారు. సో 35 మార్క్స్కి అంటే మీరు సపోజ్ ఇక్కడ 2 పోస్టులకి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, టెక్నీషియన్కి మరియు సిగ్నల్కి. సో ఆ రెండింటికి కూడా మెయిన్ కీ రోల్ ఏంటి అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇవి 35 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇంకా టెక్నీషియన్ లెవెల్లోకి వచ్చేసరికి చూద్దాం. టెక్నీషియన్ లెవెల్లోకి వచ్చేసరికి జనరల్ సైన్స్ అదే సిలబస్ ఉంటుంది, ఇంక ఏ సిలబస్ ఉండదు. అది 40 మార్క్స్కి ఉంటుంది. నేను ఎవ్రీడే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే గ్రూప్ డీలో కానీ, ఎన్టీపీసీలో కానీ, ఏఎల్పీలో కానీ, టెక్నీషియన్లో కానీ అడిగిన ప్రతి క్వశ్చన్స్ని కూడా టాపిక్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ప్రతి రోజు కూడా నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో మీరు ఎవరైతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో నేను చెప్పే వీడియోస్ అలా ప్రిపేర్ అయితే చాలు, మీకు డెఫినెట్గా మీకు అందులో బిట్సే వస్తాయి. అవే తిప్పి అడుగుతూ ఉంటారు అటు ఇటుగా కలిపి. సో అవి దాటి మీకు వేరే క్వశ్చన్స్ అయితే ఎవరు. సో నేను చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఏదో షిఫ్ట్లో అయితే డెఫినెట్గా మీకు వస్తుంది. ఇందులో వచ్చేసరికి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇవి ఒక 50 మార్క్స్ మనకు కవర్ అవుతాయి. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది చూసుకోండి. నేను అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా నేను అతి త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా స్టార్ట్ చేస్తానంటే ఎక్కువ సమ్స్ కాకుండా ఓన్లీ ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట. అంటే ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఆ మోడల్ వైజ్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో షార్ట్ కట్స్లో పెడుతుంటాను. అతి త్వరలో నేను వీడియో క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఆ వీడియో క్లాసెస్ అంటే మామూలుగా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా. ప్రజెంట్ అయితే జనరల్ సైన్స్ అనేది అవుతుంది. సో జనరల్ సైన్స్ కూడా 2 టాపిక్స్ అయితే అవన్నీ ఇప్పటి వరకు. రిమైనింగ్ కూడా మనం కంటిన్యూస్గా క్లాసెస్ అనేది చెప్తూ ఉంటాం. మెయిన్ ది ఎగ్జామ్ వచ్చేసరికి మనకి జూలైలో 20 తర్వాత ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ ఇయర్లో ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్ చేయడానికి ఆర్ఆర్బి బోర్డు అనేది చూస్తుంది. ఎందుకంటే 6 ఇయర్స్ అయింది నోటిఫికేషన్ వచ్చి. సో ఆ నోటిఫికేషన్ అన్నిటికీ కూడా ఇప్పుడు క్లియర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఫాస్ట్గా ప్రాసెస్ అనేది అవుతుంది. సో మీరు అందరూ కూడా అప్లై చేశారు. సో ప్రిపరేషన్ ఏంటంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. సో మ్యాక్సిమం కొంతమందికి ఏంటి అంటే అన్ని రైల్వేస్కి కూడా మీరు అప్లై చేయడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 10th పాస్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఓన్లీ గ్రూప్ డి మాత్రమే ఉంటుంది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉంటే టెక్నీషియన్, గ్రూప్ డి పెట్టుకోవచ్చు. అదే డిగ్రీ, డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఉంటే
టెక్నీషియన్ పెట్టుకోవచ్చు, ఏఎల్పి పెట్టుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో అన్నీ అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆర్పిఎఫ్ కానీ ఇవన్నీ అప్లై చేసిన అన్నీ ఒకే ప్రాసెస్, ఒకే కంటెంట్, ఒకే సిలబస్. సో మీరు సిలబస్ పరంగా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పే ప్రతి వీడియో, ఇప్పుడు సపోజ్ నేను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించింది, ఫిజిక్స్ ప్రజెంట్ అవుతుంది. అది అలా ప్రిపేర్ అవుతూ మీరు ఒక పేపర్ మీద రాసుకోండి, అది మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఈరోజు అప్డేట్ అనమాట. ఇది రైల్వేకి సంబంధించి టెక్నీషియన్ ఎగ్జామ్స్ జూలై 20th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అడ్మిట్ కార్డ్స్ అయితే మాత్రం జూలై 2nd వీక్లో, అంటే 4 days బిఫోర్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.